గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ప్రభావతి గారండి మన ముందున్నారు. ప్రభావతి గారి కొడుకు వంశీ అండి. వంశీ గారు చేసుకున్న అమ్మాయి వైదేహి వాళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే ప్రభావతి గారి పేరుతో ఉండే భూమిని వాళ్ళ తల్లి గారి పేరుతో ఉండే భూమిని పంట వేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడండి. కొడుకుకి కోడలికి సమస్య ఉంటే కోర్టులో పోరాడాలి, కానీ నా పేరుతో ఉండే భూమిలోకి వస్తున్నాడు, నా తల్లిగారి పేరుతో ఉండే భూమిలోకి వస్తున్నాడు. 45 లక్షల పంట వేసుకుంటున్నాడు. 3 పంటలు పండే భూములండి మావి. ఇలా ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదు కదా అంటే ప్రభుత్వంలో మేము ఉన్నామంటున్నారు. ప్రభావతి గారు జనసేన ఆఫీస్కి ఎన్నిసార్లు పంపించినా అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని మనం కార్ల మీద, ఆటోల మీద, బైకుల మీద రాసుకుంటాం. కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి ఆ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడం, అక్కడ ఎవరో 5-6 ఇన్ఛార్జీలుగా పెట్టడం, ఆ ఇన్ఛార్జ్లో ఒకడైన వ్యక్తి ఏదైతే ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఇంటి ఓనర్, అదే రకంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు. మరి ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరుంటున్నారో తెలియదు, కానీ మనం పిఠాపురం గారి కాన్స్టిట్యున్సీ టార్గెట్ చేస్తే మళ్ళీ ఆయనకి ఇబ్బంది ఏమోనని నేను గత 6 నెలల నుంచి ఇవన్నీ జనవాణికి, ప్రజా దర్బార్కి పంపిస్తున్నా. అమ్మ వాళ్ళు తీర్చేస్తారు సమస్య, మేము మాట్లాడితే మళ్ళీ ఆయన్ని టార్గెట్ చేసినాము, కావాలని చేసిన రజనీ గారు అంటారమ్మా అంటే జనవాణికి తీసుకొస్తే కంప్లైంట్కి రసీదు కూడా ఇవ్వలేదండి. ఇవిడికి కావాలంటే అడగండి. కనీసం ఫోటో కంప్లైంట్ ఇస్తూ ఫోటో దిగి లాయర్ గారికి పెట్టాలంటే అలా కూడా ఇవ్వలేదండి. ప్రజా దర్బార్లో కూడా ఫోటో తీయలేదండి. కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వలేదండి. మీరు కంప్లైంట్లు ఎలా తీసుకుంటున్నారు? కనీసం రిసిప్ట్ బేస్ లేదా? పిఠాపురం వరకు ఎగ్జామ్షన్ ఏమైనా ఉందా? నేను ఒకటే చెప్తున్నా, ఇది సివిల్ కేసు అనే వాళ్ళకి ఏ రకంగా సివిల్ కేసు అంటారు? అదేమన్నా ఫోర్జరీ డాక్యుమెంట్సా, అదేమన్నా లేకపోతే డబుల్ రిజిస్ట్రేషనా? కాదు కదా. ఇప్పుడు వంశీ చేసుకున్నవాడికి వైదేహికి అంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య ఇష్యూలో మూడో వాళ్ళు ఎవరైతే అమ్మాయి తాలూకా తండ్రి ఆ భూమిని ఆక్యుపై చేయడం ఏంటి? ఇప్పుడు చెప్తాడు నేను వెళ్ళిపోతున్నాను భూమిలోంచి, మీ పంట మీరే వేసుకోండి అంటాడు. 45 లక్షల పంట ఏ ధైర్యంతో వేసుకున్నావు? ప్రభుత్వం ఉంటే వేసేసుకుంటావు నువ్వు? ప్రభుత్వాలు మారితే దాక్కుంటావు నువ్వు? సో ఈరోజు ప్రభావతి గారు తిరగని చోట్లేడండి. ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందుకి కనీసం ఒక 60-70 సార్లు వచ్చి ఉంటారేమో. ఎంఆర్ఓ ఆఫీస్కి 30-40 సార్లు వెళ్ళి ఉంటారేమో. నేను చెప్పానని నా మాటని గౌరవించి ఎండాకాలంలో మంగళగిరి పార్టీ ఆఫీసులు తిరిగారు, గేట్ల కాడ నుంచున్నారు. రామ్ తాలూరి గారి దృష్టిలో కూడా పెట్టారట. అయితే అందరూ కూడా సివిల్ కేసు అంటారు. ఏ గ్రౌండ్స్లో సివిల్ కేసు అంటారు సార్? ఒకవేళ ఇతను అమ్మాయిని మోసం చేసినాడంటే ఒక 50 ఎకరాలు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని వసూలు వేసుకోమనండి. భార్యాభర్తల విషయంలో తల్లిని లేకపోతే ఆవిడ తల్లిని వయోవృద్ధురాలు 65-70 ఏళ్ళ పైన ఉన్నామని ఆమెను తిప్పించడం ఏంటండి? సో ఈవిడ మాటల్లో ఈవిడ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుందో వినండి. మనం ఏది మాట్లాడినా పిఠాపురం ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసినా ఉంటారు. మాకు ఆ ఉద్దేశం లేదండి. మీరు లోకల్గా కాన్స్టిట్యున్సీలో ఉండి మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి పనిచేయండి, వాళ్ళ సమస్యలను తీర్చండి. అంతకుమించి మేమేమి మిమ్మల్ని దుర్భాషలాడట్లా, మేమేది బురద చల్లట్లా. ఈ మనిషి 8 నెలల నుంచి మా చుట్టూ తిరుగుతుంటే 6 నెలల నుంచి నేను ఈవిడికి స్పందన కంప్లైంట్లు ఇస్తున్నానే కానీ మీడియాలో బయటికి రాలా. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే గారంటే మాకు కొంచెం గౌరవం ఉంది. ఇవాళ కాకపోతే రేపన్నా పని చేస్తారనుకున్నాం. 2 ఏళ్ళు అవుతుంది పని జరగట్లా. ఇక స్పందించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము బయటపడాల్సి వచ్చింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రభావతి అండి. మాది పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామం అండి. నాగులాపల్లి గ్రామంలో మా నాన్నగారి పేరు మీద 15 ఎకరాల 44 సెంట్ల భూమి ఉందండి. తర్వాత గొల్లపల్లి మండలం సీతానగరంలో 7 ఎకరాల 8 సెంట్ల భూమి ఉందండి. ఈ 2 భూములు కలిపి మొత్తం 22.5 ఎకరాలు స్థానిక తెలుగుదేశం నాయకుడు అనిశెట్టి సత్యానందరెడ్డి ఆక్రమించుకున్నాడండి. దౌర్జన్యంగా ఆక్రమించుకుని పండించుకుంటున్నాడండి. మా భూమిలోకి మమ్మల్ని రానివ్వట్లేదండి. మా హస్బెండ్ భూమిలోకి వెళ్తే అతను మనుషుల్ని పంపించి దౌర్జన్యంగా గెంటేయించాడండి. తర్వాత అతని వల్ల మాకు ప్రాణహాని ఉందండి. మా కుటుంబం అందరినీ అతను ఏం చేస్తాడో అని మాకు భయంగా ఉందండి. ఎందుకంటే కొద్దిగా మాత్రమే లాక్కున్నాను, ఇంకా చాలా ఆస్తులు వదిలేసాను అని అంటున్నాడంటండి. 3 కోట్లు ఇస్తే మా భూమి మాకు వదులుతానని చెప్తున్నాడండి. మీరు ఎక్కడెక్కడ తిరిగారో చెప్పండి. మేము మంగళగిరి టీడీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి. జనసేన ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో ఇచ్చానండి. తర్వాత పాడ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చానండి. తర్వాత కలెక్టర్ ఆఫీస్లో 1.5 సంవత్సరం నుంచి 10 సార్లు 20 సార్లు తిరిగానండి. 10 సార్లు 20 సార్లు అర్జీలు ఇచ్చానండి. తర్వాత 60-70 సార్లు కూడా తిరిగి వచ్చి ఉంటానండి. మీడియాలో ప్రెస్ మీట్ పెట్టారండి సంవత్సరం క్రితం, కానీ మీడియాలో రాలేదండి. మరి అతను ఏం చేశాడో ఏటో మాకు తెలియట్లేదండి. మా కుటుంబం అందరినీ అతను చంపేయాలని చూస్తున్నాడండి. ఇది గతంలో చేసినారమ్మా? ఈ ప్రభుత్వం వచ్చాకేనా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి 23లో మా నాన్నగారు చనిపోయారండి. చనిపోతే 24లో గవర్నమెంట్ మారే వరకు వెయిట్ చేసి 24లో ఆక్రమించుకున్నాడండి. అతని ప్రభుత్వం వచ్చింది కాబట్టి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆక్రమించుకున్నాడు.
అతను ఎవరి దగ్గర పనిచేస్తుంటారు టీడీపీ దాంట్లో? అతను టీడీపీలో మండలం ఇన్ఛార్జ్గా ఉండేవాడండి. ఇప్పుడు ఈ మధ్యన జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చారండి అతనికి. రాజకీయంగా పలుకుబడి ఉందని చెప్పి దౌర్జన్యంగా ఇలాగ అంటే పదవులు ఇస్తే ప్రజలకి పనిచేయమని కానీ ప్రజల మీద పెత్తనం చేసి ప్రజల ఆస్తులు కాజేయమని కాదు. ప్రభుత్వం వచ్చాక పుట్టగొడుగులాగా బయటకు ఉన్నోళ్ళు ప్రభుత్వం లేనప్పుడు ఏ తుప్పల్లో దాక్కుంటున్నారో అవి కూడా బయటకు తీస్తారు. దయచేసి గౌరవ పిఠాపురం ఎమ్మెల్యే గారు ఒక మహిళ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈవిడ సమస్యని సాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.